ఈరోజైతే నేను సోయాబీన్ పరోటా అయితే చేస్తున్నానండి. ఇవి 15 నిమిషాలు హాట్ వాటర్‌లో వేసి అయితే తర్వాత పిండేసుకొని వాటర్ అంతా ఇలాగైతే చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలి. అంటే పేస్ట్ చేసుకోకూడదు, వాటర్ కూడా వేయకూడదు. అలాగే అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ లోపల నేను అది చల్లారే లోపల అయితే పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒకే షేప్లో వస్తాయి, ఒకేలా ఉంటాయి కాబట్టి అందుకని ఇంకా ఇప్పుడు చపాతీ కింద చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసి మనం ఫిల్లింగ్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది చేసుకుని పరోటా లాగా అయితే చేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వేడి వేడి పెనం మీద అయితే కాల్ చేసుకోవాలి. ఇలాగ ఒకసారి చేయండి, నాన్ వెజ్ కూడా మర్చిపోతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టాలంటే ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నా ఛానల్ కామెంట్స్ పెట్టండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. నా ఛానల్ ప్రమోట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. చూసారు కదా ఎంత బాగున్నాయి. లోపల కూడా ఫిల్లింగ్ కూడా బయటికి రాలేదన్నమాట. అంటే కొంచెం మనం పామేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా అయితే పాముకోవాలి, అప్పుడే ఫిల్లింగ్ అన్నది బయటికి రాదు. చూసారు కదా వేడి వేడిగా పరోటా రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్.